మీరు చూస్తున్నారు కంప్యూటర్ టైం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యూట్యూబ్ కొత్తగా తీసుకురాబోతున్నాం క్రియేటర్ పాలసీ గురించి తెలుసుకుందాం. యూట్యూబ్ ఫిబ్రవరి 20, 2018 నుంచి కొత్త పాలసీ తీసుకురాబోతుంది. అంటే మనకు నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 20 నుంచి కొత్త పాలసీని తీసుకురాబోతోంది. సో ఈ పాలసీ ఏంటంటే ఎవరైతే యూట్యూబ్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళకి ఎఫెక్ట్ అయితే చూపించబోతోంది. ముఖ్యంగా స్మాల్ క్రియేటర్స్కి మనకి 2017 ఏప్రిల్లో పాలసీని తీసుకొచ్చింది యూట్యూబ్ అనేది. ఎవరైతే యూట్యూబ్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళ వీడియోస్ అనేవి 10,000 వ్యూస్ని కంప్లీట్ చేస్తే వాళ్ళకి మోనటైజేషన్ అనేది ఎనేబుల్ అవుతుంది. వాళ్ళ వీడియోస్ మీద యాడ్స్ అయితే డిస్ప్లే అవుతాయని చెప్పింది. అంటే వాళ్ళు యూట్యూబ్ పార్ట్నర్షిప్కి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు రివ్యూ చూసి యూట్యూబ్ పార్ట్నర్షిప్ కనుక ఎనేబుల్ అయితే వాళ్ళ వీడియోస్ మీద యాడ్స్ డిస్ప్లే అవుతాయని చెప్పింది. ఇప్పుడు ఏంటంటే ఎవరైతే యూట్యూబ్ ఛానల్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళ ఛానల్లో యాడ్స్ డిస్ప్లే అవ్వాలంటే వాళ్ళ వీడియోస్లో వాళ్ళ ఛానల్ అనేది 4,000 అవర్స్ వాచ్ టైం కలిగి ఉండి 1000 సబ్స్క్రైబర్స్ని లాస్ట్ 12 నెలల్లో కలిగి ఉండాల్సి ఉంటుంది. అంటే మీ ఛానల్ అనేది 12 నెలల్లో 1000 సబ్స్క్రైబర్స్ని కలిగి 4,000 అవర్స్ వాచ్ టైం కలిగి ఉంటే మీరు యూట్యూబ్ పార్ట్నర్షిప్కి అప్లై చేసుకోవచ్చు. అంటే మోనటైజేషన్ కోసం వాళ్ళంటే మీ ఛానల్ రివ్యూ చేసి వాళ్ళు మీ ఛానల్ కనుక యాడ్స్ ఇవ్వాలనుకుంటే ఇస్తారు. అప్పుడు ఆ తర్వాత మీ ఛానల్ మీద మీ వీడియోస్కి యాడ్స్ అయితే డిస్ప్లే అవుతాయి. దాని ద్వారా మీరు మనీ అరేంజ్ చేయగలుగుతారు. సో ఇక్కడ మనకి వాచ్ టైం అంటే మీరు యూట్యూబ్ ఛానల్గా మీకు ఉన్నట్టయితే మీరు యూట్యూబ్ ఛానల్కి వచ్చి ఇక్కడ వాచ్ టైం ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ వాచ్ టైం మినిట్స్ అని చూపిస్తుంటుంది. చూసినట్టయితే ఇక్కడ 51,868 అని ఉంది కదా. సో ఇదేంటంటే మినిట్స్, ఇది అవర్స్ కాదు. ఇక్కడ మనకి వాచ్ టైం మినిట్స్ 2,40,000 కంప్లీట్ అయితే మనకి 4,000 అవర్స్ అయినట్టు. అంటే మనకి 2,40,000 మినిట్స్ ఉంటే 4,000 అవర్స్ కంప్లీట్ అయినట్టు. సో ఇదేంటి నాకు లాస్ట్ 1 మంత్లో వచ్చింది. సో ఇలా మనం 4,000 అవర్స్ వాచ్ టైంని కంప్లీట్ చేసి ఇలా మనం ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్ని కూడా పొందినట్టయితే మనం యూట్యూబ్ పార్ట్నర్షిప్కి మన వీడియోస్కి యాడ్స్ డిస్ప్లే అవడం కోసం అప్లై చేయొచ్చు. వాళ్ళ ఛానల్ రివ్యూ చేసి ఇవన్నీ ఉంటే వాళ్ళు అప్రూవ్ చేస్తారు. సో వీళ్ళు ఇది ఎందుకు పెట్టారు అంటే ఈ యూట్యూబ్ క్రియేటర్స్ అన్న వాళ్ళు ఎక్కువగా పెరుగుతున్నారు, మంచి క్రియేటర్స్ మాకు కావాలని చెప్పి మేము పెడుతున్నామని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు. అలాగే ఇదేంటంటే ఎవరైతే మంచి క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళ ఎర్నింగ్స్ పెంచడానికి ఉపయోగపడుతుందని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు. మీ ఛానల్ అనేది 10,000 వ్యూస్ని కంప్లీట్ చేసుకున్నప్పటికీ మీ ఛానల్లో 1000 సబ్స్క్రైబర్స్ లేకుండా 4,000 అవర్స్ వాచ్ టైం లేకుండా మీ ఛానల్కి మోనటైజేషన్ అయితే ఎనేబుల్ అవ్వదు. మీ వీడియోస్ మీద యాడ్స్ అయితే డిస్ప్లే అవ్వవు. సో ఇది యూట్యూబ్ తీసుకొస్తున్న కొత్త క్రియేటర్స్ పాలసీ. నెక్స్ట్ వీడియోలో నేను ఎంసీఆర్ గురించి వివరిస్తాను. అది క్రియేటర్స్కి యూజ్ అవ్వచ్చు. ఎవరైతే స్మాల్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయండి. సో మీకు ఈజీగానే ఇవన్నీ రీచ్ అవ్వగలుగుతారు. మంచి కంటెంట్ పెడితే రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడితే ఖచ్చితంగా గ్రో అవుతుంది. సో నా ఛానల్గా నేను చూసుకున్నట్టయితే నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టట్లేదు. ఎప్పుడు 15 రోజులకి ఒకసారి 1 మంత్కి ఒకసారి. అది నా ఛానల్ గ్రోయింగ్ అనేదాన్ని బాగా డిక్రీజ్ చేసేసింది, అంటే తగ్గించేసింది. రెగ్యులర్గా వీడియోస్ పెట్టుంటే నా ఛానల్ ఇంకా చాలా మంచి పొజిషన్ ఉండేది. మీరు రెగ్యులర్గా వీడియోస్ పెట్టండి, ఇవన్నీ మీరు ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.